వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ లివర్ ఇగురండి. ఫ్రై చేసుకోవటం లేదు, ఇగురు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడెక్కినాక మీడియం సైజులో 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా. ఇవి కూడా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేయించుకున్నాక ఒక 1/2 కేజీ నేను లివర్ అండి శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. చాలా నీట్గా కడుక్కోవాలి. అది కూడా దీనిలో వేయించేసుకోవాలి. వేయించుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు మన ఉల్లిపాయలు అవన్నీ కలుపుకోవాలి. దీనిలో మంచిగా కలిసిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని బాగా కలిసినాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచితే మనకి దానిలో నీరు వస్తుంది. ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇది నీరంతా ఎగిరిపోయేంత వరకు మనం వేయించుకోవాలి. అప్పుడు దానిలో ఉన్న నీరంతా ఎగిరిపోతుంది, మనకు టమాటాలు కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మనకి ఈ విధంగా వచ్చినప్పుడు మనం మూత తీసేసి కొంచెంసేపు కలుపుకుంటే ఆ నీరంతా మనకి ఎగిరిపోతుంది. ఆ టమాటాలు మగ్గిపోయినాయి మంచిగా. మనకి నీరంతా ఎగిరిపోయిన తర్వాత దానిలో మనం సరిపడా కారం కూడా వేసుకోవాలి. మీ కారం ఉన్న ఘాటుని బట్టి మీరు కారం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. చక్కగా అదంతా కలిపేసుకోవాలి. దీనిలో ఇప్పుడు మనం దీనికి ఫ్లేవర్ ఇచ్చే మసాలా రెడీ చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకున్న మసాలాకిను నిలవ ఉండడానికి చేసుకున్నానికి తేడా ఉంది. దీనిలో కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను, 1 గ్లాసు. మళ్ళీ ఈ నీరంతా ఎగిరేంత వరకు మనం మూత పెట్టుకుందాం. దీనిలో ఈలోపు ధనియాలు, చెక్క, లవంగాయ, 2 యాలక్కాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకు కూర కూడా ఎగిరిపోయింది. ఇదిగోండి, ఈ ఫ్లేవరు మరింత టేస్ట్ని ఇస్తుంది మన కూరకి. ముందే మిక్సీ పట్టుకున్న మసాలాలకిను అప్పుడప్పుడు పట్టుకున్న మసాలాలకి చాలా తేడా ఉందండి. ఆ మసాలా వేసి కొత్తిమీర వేసి కలుపుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇదిగోండి, నేను వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. మన లివర్ ఇగురు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐరన్ లోపం ఉన్నవాళ్ళు నెలకు 1 సారైనా తినాలి. చాలా విటమిన్స్ లోపం ఉన్నవాళ్ళు ఈ ఆహారం కనుక తీసుకుంటే, ఈ కూరతో నెలకు 1 సారైనా తింటే త్వరగా కోలుకుంటారు. చాలా బాగుంటుందండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత నచ్చిద్ది మీకు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంత సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి.